శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తు వచ్చేది పలాస జీడిపప్పుతో పాటు ఇక్కడ పండించే మామిడి పంట కూడా. అయితే ఈ రెండు పంటలకు కూడా కనీసం గిట్టుబాటు ధర కల్పించడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మామిడికి కానీ జీడికి కానీ గిట్టుబాటు ధర ఎలా ఉంది? ఏం లేదు సార్, గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ ఒక రేటు ఉంటుంది, మార్కెట్లో ఒక రేటు ఉంది. అక్కడ మార్కెట్ ధర ఇక్కడ రేటు ఇక్కడ రేటు ఒకటి చెప్తారు, అక్కడ మాకు ఆ రేటు ఎవరు. ఏ గిట్టుబాటు ధర ఏం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఖర్చులు ఎక్కువ పెరిగిపోయాయి. ఏమైంది, రాబడి ఏం లేదు. ఆశించినంత వరకు గిట్టుబాటు ధర రావట్లేదు. తెగుళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా? ఆ పురుగుల మందులు కానీ తెగుళ్ళకి కానీ ఏమి కొనలేకపోతున్నాం. ఇక్కడ మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయి, చాలా రేట్లు ఉంటున్నాయి. మేము అమ్ముదామనేసరికి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇక్కడ ఉందంటారు, అక్కడికి వెళ్ళేసరికి 80-90 ఏళ్ళుగా అడుగుతారు. ఇదేది చాలా ఇబ్బందులో ఉన్నాం. మీరు చెప్పండి, ఎంత జీడికి ఎలా ఉంది ధర? ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్లో, ఎలా ఉంది మీకు? మార్కెట్ ఇప్పుడు 140 రూపాయలు ఉందండి. ఇక్కడ మారువాడు వచ్చి ఇక్కడ కొనిచ్చారు, ఇక్కడ 90 రూపాయలు, 80 రూపాయలు, 110 రూపాయలకి ఇస్తావా? అదే ఇంకా పిక్క ఏడు చేస్తాడు. కింటాకి 100 కేజీలు కింటా బస్తా అయితే దానికి 10 కేజీలు ఇంచి తోసేస్తాడు పక్క మార్కెట్ కొట్టుకెళ్తే. ఇక్కడైతే ఆడు కలిపి మొత్తం యావరేజ్ తీసుకుంటే ఆడు 90 రూపాయలకి 100 రూపాయలకి పడతాను అంటాడు. మార్కెట్లో కొట్టుకెళ్తే ఈ పరిస్థితి ఉంది, ఇక్కడికి వస్తే ఈ పరిస్థితి ఉంది. రైతుకు అందుబాటు లేదు, కష్టపడమే మిగులుతుంది. కానీ రైతుకి వచ్చి పంచాయతీ ద్వారా కానీ మున్సిపాలిటీ ద్వారా కానీ ఏ ద్వారా కానీ వచ్చి ఈ పరిష్కారం చూసి ఈ రైతుకి ఇది ఇస్తాము చేస్తాం అన్నమాట కూడా లేదని ఈ ప్రభుత్వం చెప్పాను. మామిడి పంట కూడా లేదండి ఈ సంవత్సరం. జీడీ లేదు. ఏటైనా అంతా పురుగు పోటీ వెళ్ళిపోయి రైతుకి అందుబాటులు లేక, మందులు లేక, మాకులు లేక, మంది ఇవ్వలేక పోనాయి. జనరల్గా నేను మామూలుగా మొక్క కొనేసి 1400 మొక్క, మామిడి మొక్క కొనేసి ఉడిచాను. అది 3 సంవత్సరాలకి నాకు కాపు వచ్చింది. అది నేను అందులో గమేసను, గత్తం, మట్టి అన్నీ పోసి నా కష్టాలకి దానికి బలం చేసి అందించాను అనమాట. అందిస్తే ఇప్పుడు నిరుడు 3 ఏడు ఉడిచాను. ఈ ఏడు 28 కాయలు కాసింది. అది ఈ ఏడుకి గవర్నమెంట్ నుంచి ఏది కోరుకోవడం ఇలా టోడు అది వచ్చి చూసి అది ఏమైనా వాటికి అనుగ్రహం మాకు ఏమైనా ఈ గుండ జాలండి, పిండి జాలండి ఏమైనా ఇస్తే జల్లుదాం. మరి అది అందుబాటు ఏది కూడా లేదు, అసలుకి లేదు ఈ జిల్లాకి. ఈ జిల్లాలో ఉన్న పరిస్థితి లేదు. మామిడి మొక్కి, జీడి మొక్కి, సపోర్ట్ మొక్కి, కొబ్బరి మొక్కి ఇవ్వడం కానీ ఈ ప్రభుత్వంలో ఈ తమిళనాడుపేటకి లేదు. తెలిసింది ఎక్కడో ఇస్తారో లేదు, కానీ ఈ తమిళనాడుపేటకి గవర్నమెంట్ ఇచ్చేది ఏది లేదు. ఎవరి వాళ్ళు అందుబాటు లేదు. అది మీరు చెప్పండి, మద్దతు ధర ఇప్పుడు ప్రస్తుతం రైతులకు అందుతుందా, లేకపోతే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? జీడి మామిడి అనేది మొట్టమొదటిసారి రైతాంగం కానీ మేము రైతులుగా ఉన్నాం కనుక వైరస్ ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచు ద్వారా కొంత పూత అనేది, మంచు కూడా వ్యవసాయ రంగానికి విరుద్ధంగా జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే వైరస్ అనేది ఏర్పడ్డది. ఈ పంట గతసారి గడిచిన ఒక 15 సంవత్సరాల్లో జీడి మామిడి అంటే ఎంత రేటు ఉన్నా సరిపోద్ది అనే విధంగా పంట పుష్కలంగా ఉండేది. ఇప్పుడు పంట దిగుబడి వస్తుడికి తగ్గిపోయింది అనమాట. దిగుబడి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఉన్నదానికి కూడా ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకొని నష్టం జరిగేదానికి నష్టపరిహారాల విధంగా, అంటే జీడికి మామిడికి కూడా పరిహారాలు ఇస్తున్నాం అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద కూడా ఎక్కడ నష్టపరిహారం అనేది ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మార్కెట్లో 14 నుండి 15,000 కింటా అనేసి అంటారు జీడి, అంటే జీడి పిక్కలు. ఇప్పుడు రైతు దగ్గరికి వస్తుడికి 8,000 నుండి 9,000 వరకు మాత్రమే దళారులు తీసుకోవడం ఉంటుంది. అంటే గ్రామ స్థాయిలో వ్యాపారస్తులు ఉంటారనమాట, గ్రామాల వ్యాపారస్తులు. మెయిన్ చేతులకి ఏంటంటే రైతుకి మిగిలేది మట్టే మిగిలిందంటే, కానీ రైతుకి ఉపకారం అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతను జరగలేదు. ఒకటోది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ జీడి మామిడికి అనేది సీజన్లో ప్రభుత్వం అనేది ఎరువుల్ని, ఈ మందులకు సంబంధించినవి, వైరస్ని ఎదుర్కొనే దీని మీద కూడా సైన్స్ పెట్టడము, దీనివల్ల ఈ వైరస్ వల్ల జరిగే నష్టం, దీనికి మందులు వాడండి అని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ఈ పంట దిగుబడి అంటే పంట ఉత్పత్తి పెరగాలంటే ప్రభుత్వాలే ముందు నిర్ణయం తీసుకోవాలి. ఒక రైతు అనేటు ఏ నిర్ణయం తీసుకోలేడు అనమాట. రైతు నిర్ణయం ఎలా తీసుకుంటాడు?
దీనికి వ్యవసాయ రంగం కాండి మొత్తం అన్ని రంగాలకు కూడా ఉద్యోగ సంఘాలని శాస్త్రవేత్తలని పెట్టడం జరిగింది. శాస్త్రవేత్తల ద్వారా దానికి ఈ వైరస్ వచ్చినప్పుడు దీన్ని ఎదుర్కోవలసిన ఈ మెడిసిన్ ఇది అనేసి ఈ మొక్కలకి ఇలాగా ఈ పాడేలు దవ్వేయండి కానీ లేకపోతే ఒక ఎరువు రూపంలో ఇవ్వండి, ఈ సీజన్లో ఇది ఏర్పాటు చేయండి అనేసి ముందు చేయి నుండి జాగ్రత్త తీసుకుంటేనే ఈ సీజన్ వస్తాడు కంటేమో ఈ పంట దిగుబడి పెరుగుతుంది అనమాట. సడన్గా ఇప్పుడు నష్టం రైతాంగానికి నష్టం ఏంటంటే ఎక్కడేసింది అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. దాన్ని ఉత్పత్తి పెంచుకోవాలంటే రైతే పెంచుకోవాలి, కానీ కోట్లాది రూపాయలు ఇచ్చే జీత అంటే ఉద్యోగస్తులు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంటే ఈ జీడి, మామిడి, వరి ఇవన్నిటికి సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ దానిపైన ఏంటంటే గ్రామ స్థాయిలో రైతాంగానికి ఉపకారం చేసే విధంగా ప్రభుత్వం నుండి నేరుగా ఉద్యోగాల నుండి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తుల నుండి రైతాంగానికి అది డిమాండ్ చేస్తూ ఇది జల్లండి, దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, దీనివల్ల వైరస్ తగ్గుతుంది అని చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే దళారీ వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వాలే తప్ప రైతుని ఉపకారం చేయడానికి ప్రభుత్వం కాదు. రైతుకైతే ఉపకారం చేయడానికి మామిడి ఉంది, మామిడి దిగుబడి పూర్తిగా వైరస్ మంచు ఇప్పుడు పడే వైరస్ మంచు వల్ల మామిడి మేము ఇంతకు ముందు ఏంటంటే ఒక చెట్టు అనుకుండేలా ఉంటే ఒక 100 నుండి 150 కాయని ఊహించేవాళ్ళు. ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఏంటంటే ఒక 70 కాయల వరకే పరిమితం అయిపోతుంది. ఒక ఎకరా తీసుకుంటే దీన్ని రాత్రి పొగలు 4 మాసాలు 5 మాసాలు కనిపెట్టుకొని ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఈ రోజుల్లో లెక్కేసుకునే భోజనంతో కలిపి 1000 రూపాయలు అవుతుంది. ఏంటంటే ఒక రైతు దగ్గర నుండి మేము తీసుకున్న తర్వాత తిరిగి సంవత్సరానికి మేము ఒక 3000 4000 లాస్లోనే ఉంటాను. ఈ జీడి కానీ మామిడి కానీ ఇప్పుడు అంబరాల విధంగా తీసుకుంటాను అనమాట. ఒక ఎకరా తోట తీసుకున్నామంటే ఒక 20,000కి తీసుకోవడం జరుగుతుంది. 20,000కి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ 20,000ను ఈ కూలోల్ని కనిపెట్టుకుని రాత్రి పోగలు మరి కనిపెట్టుకుని ఇదంతా నడపడానికి చివరికి వెళ్తాడు కంటే మరి గిట్టుబాటు ధర లేదనమాట. ఇప్పుడు చెప్పాను కదా, జీడి పిక్కలు ఉన్నాయి మార్కెట్లో ఎలాగుంది, 14 నుండి 16,000 కింట అనేసి రికార్డులు అయితే గవర్నమెంట్ రికార్డులు చూపిస్తారు. రైతు నుండి కావాల్సింది ఏంటంటే 8,000కి అమ్ముతారా 9,000కి అమ్ముతారా ఈ స్థాయిలో ఉంది. మామిడి కూడా ఈ సీజన్లో ఇలా ఉంది. ఈ సీజన్లో ఇప్పుడు ఏంటంటే మామిడి పూర్తిగా ఇక్కడ నుండి పట్టుకెళ్ళి మార్కెట్కి పట్టుకెళ్ళిన కూళ్ళు కూడా రావటం లేదు మామిడికి. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. నేరుగా ప్రభుత్వాలు మాటలకే పరిమితం కానీ రైతాంగానికి న్యాయం చేసే ఆలోచన అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. టీడీపీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. నిర్ణయాలు తీసుకోవాలి, బాధ్యత వ్యవహరించేలా ఉంటే రైతు రాజు ఎప్పుడు అవుతాడు? ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో ఒక రైతాంగానికి న్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం చేసినప్పుడు అంతా రైతు రాజు అవుతాడు. వైరస్ ఎందుకు వస్తుంది? మామిడి తోటకు కానీ జీడి తోటకు కానీ వైరస్ ఎందుకు వస్తుంది? దాన్ని ఎదుర్కొనే శక్తి లేదా? కరోనాను ఎదుర్కొనే శక్తి ప్రభుత్వం తీసుకుంది కదా. అలాగే పంటలకు కూడా వైరస్ వచ్చేది, దాన్ని ఎదుర్కొనే శక్తి వ్యవసాయ రంగానికి లేదా? శాస్త్రవేత్తలు కదా, సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, గ్రామ స్థాయిలోన వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. వాళ్ళు చెప్పి ఇలా కాదు, ఇలా ఈ సీజన్లో ఇచ్చేయండి, ఈ సీజన్లో ఇచ్చేయండి. తెలియక మా కొంతమంది రైతులు వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పాను, యూరియా యాక్చువల్గా మామిడికి కానీ జీడికి కానీ యూరియా అనేది జల్లకూడదు. ఏంటంటే కాపు వస్తుందని ఎవరో పనికిమాలిన సలహా ఇచ్చారని జల్లేశారు. దానివల్ల అంటే దాదాపు ఇక్కడ తమిళనాడుపేటలోనంటే ఒక 30-40 ఎకరాల వరకు జీడి మామిడి ఉంది. ఒక 500 చెట్లు చనిపోయాయి. ఒక 2-3 సంవత్సరాలు రీసెంట్గా 500 చెట్లు చనిపోయాయి. అంటే ఒక కుటుంబం కోల్పోయినట్లు అనమాట. గ్రామ స్థాయిలో ఒక 500 చెట్లు ఒక సంవత్సరంలో చనిపోయాయంటే దానికి ఒక కుటుంబం పూర్తిగా మనుగడే జీరోలోకి వెళ్ళిపోయినట్లే. దాని బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వంది. శాస్త్రవేత్తల కానీ వ్యవసాయ రంగానికి పెట్టారు. ఈ వైరస్ని ఇలాగ ఎదుర్కోండి, ఈ సీజన్లో ఇచ్చేయండి, ఈ సీజన్లో ఇచ్చేయండి అంటే ఇప్పుడు జీడి పంటకు కానీ మామిడి పంటకు కానీ గిట్టుబాటు ధర లేదు కదా. గిట్టుబాటు ధర లేకపోయినా ఈ సమస్యలన్నీ మాకు పూర్తి అయితే పంట అంతా మాకు న్యాయం జరిగినట్లుందనమాట. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ప్రభుత్వం జీరోలో ఉన్నప్పుడు అంటే ఈ పేపర్లకున్న మాటలకి ఇది కాదనమాట. ప్రజల దగ్గరికి రైతాంగాన్ని దగ్గరికి వచ్చి జీడి కానీ మామిడి కానీ వ్యవసాయ రంగాన్ని కానీ గడిచిన ప్రభుత్వాలను కాదని ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు కదా. ప్రభుత్వం స్పందించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ నుండి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. జీడి మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళారులు మాత్రమే పోషిస్తుంది, కానీ రైతులకు మేలు చేసే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని, ఇప్పటికైనా
ప్రభుత్వం స్పందించి ఏదైతే తెగులు ద్వారా నష్టపోయిన మామిడి జీడి పంటకు నష్టపరిహారంతో పాటు కనీస మద్దతు ధర కూడా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.